హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఈరోజు చేయబోయే రెసిపీ పాలకూర కర్రీ. అంటే కొందరికి రాదు కదా, సో మన స్టైల్లో పాలకూర కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తున్నా. సో పాలకూరని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలాగా ఒక్కొక్కటి తీసుకుంటూ మంచిగా కట్ చేసుకోవాలి. సన్నగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలాగా 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 కట్ చేసుకుంటూ ఇలాగా పాలకూర కట్ చేసుకోవాలి. అంటే మీకు తగ్గట్టు, మీకు ఎంత కావాలో అంత కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీనికి ఫ్రెష్గా కడుక్కోవాలన్నమాట. ఇలా బౌల్లో వేసుకొని కడుక్కోవాలి. మీకు తగినంత పాలకూరని కట్ చేసుకోవచ్చు. కడిగిన తర్వాత ఫ్రై ఎలా చేయాలో చెప్పబోతున్నాను. ఇలాగా బాయిల్ నిండా వాటర్ వేయాలి. పాలకూర మునిగేంత వరకు ఇలా బాగా చేతితో కడుక్కోవాలి. ఇలాగా బాగా చేతితో కడుక్కోవాలి. ఇలాగా 2 times కడుక్కోవాలన్నమాట. ఇలాగా కడుక్కున్న తర్వాత ఇలా చేతితో గట్టిగా పిసుకుతూ పాలకూరని బయటికి తీయాలి. ఇలా ప్లేట్స్లో ఉంచుకోవాలి. ఇలాగా మొత్తం తీసుకోవాలి. పాలకూరని అయితే కడిగి తీసుకున్నాను. తర్వాత ఆనియన్ కట్ చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ 2-3 చిల్లీస్, మిరపకాయ 2-3 మిరపకాయల ఇలాగా పైన పొట్టు తీసేసుకోవాలి. ఇలాగా క్లీన్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాం. తర్వాత 3-2 చిల్లీస్, 2 లేదా 3 మిరపకాయలు కట్ చేసుకుందాము. సో తర్వాత స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలన్నమాట. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత బౌల్ని పెట్టుకోవాలి. ఇలాగ బౌల్ని పెట్టుకోవాలి. బౌల్ని పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేయాలన్నమాట. 2 tablespoon ఆయిల్. అంటే మీ పాలకూర క్వాంటిటీని తగ్గట్టు వేసుకోవాలి ఆయిల్. నేనైతే 2 tablespoon ఆయిల్ వేస్తున్నాను. అంటే కొద్దిగా వాటర్ ఉంటుంది కదా, ఇలాగా అవుతూ ఉంటుంది. ఆ వాటర్ని ఇంకిపోయిన తర్వాత ఆయిల్ వేయాలి. నేనైతే 2 tablespoon వేస్తున్నా ఫ్రెండ్స్. మీరు మీ పాలకూర తగ్గట్టు వేసుకోవాలి ఆయిల్. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా చిటికెడన్ని జీలకర్ర, సో ఇలాగా రెడ్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. మళ్ళీ చిల్లీ వేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా వేపనియాలి, అంటే రెడ్ అవ్వాలి. రెడ్ అయిన తర్వాత అల్లం పేస్ట్ వేయాలి. ఇలాగ రెడ్ అయిన తర్వాత అల్లం పేస్ట్ వేయాలి. సో ఇలాగ కొద్దిగా రెడ్గా అయిన తర్వాత ఇలాగ స్పూన్ కొద్దిగా తిప్పుతూ ఉండాలన్నమాట. ఆ తర్వాత 1 tablespoon అల్లం తగినంత అల్లం వేసుకున్న తర్వాత కొద్దిగా ఉండాలి. ఇలాగా
తర్వాత కొద్దిగా చిటికెడంతా పసుపు, ఇలాగ కొద్దిగా అన్నమాట. కొద్దిగా లేదంటే మాడిపోతుంది అన్నమాట. ఇలా అయిన తర్వాత పాలకూర ఫ్రెష్గా కడుక్కొని ఉంచుకున్న పాలకూరని వేసేసేయాలన్నమాట బౌల్లో. ఇలాగా చేతితో ఇలాగ పిసుకుతూ అంటే ప్రెస్ చేస్తూ అన్నం దాంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది అన్నమాట. ఇలాగ వేసుకోవాలి కడిగి ఉంచుకున్న పాలకూరని. ఇలాగా వేసుకున్న తర్వాత దీన్ని బాగా ఫ్రై అవ్వనియాలి. ఇలాగ తిప్పుతూ ఉండాలన్నమాట. హై ఫ్లేమ్లో ఉంచాలి. ఇక స్టవ్ హై ఫ్లేమ్లో ఉంచాలి. మీరు మీ పాలకూరని బట్టి మీ ఇష్టం మీ పాలకూరని బట్టి వేసుకోవాలి మీరు. మళ్ళీ తర్వాత ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసాక బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలాగ తిప్పుతూ ఉండాలి కొద్దిగా. ఫైవ్ మినిట్స్ క్యాప్ పెట్టేసి దీనిపైన మూత పెట్టేసి ఉంచాలన్నమాట. 5 మినిట్స్ ఉంచేసి పాలకూర అయితే ఇలాగ దగ్గర పడిందన్నమాట. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. సో నా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.